రాజ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనిపించి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎట్లుండదో ఊహించుకోండి. మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్, జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. హైదరాబాద్ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పోటీ చేస్తే జనసేన పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడు అని చెప్పి రాజా సింగ్ గారు అనడం జరిగింది. ఒకవేళ రాజా సింగ్ గారు కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే జనసేన పార్టీ తరఫున ఆయన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. తెలంగాణలో అయితే బీజేపీ వర్సెస్ జనసేన మధ్య పొత్తుల పంచాయతీ అయితే నడుస్తుంది. బీజేపీ శ్రీ రామచంద్రరావు గారు తెలంగాణలో మాకు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు, పొత్తు గిత్తు జాంతానాయి అంటే అసలు నువ్వెవరు చెప్పడానికి, అది డిసైడ్ చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేన పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ యొక్క పొత్తుల పంచాయతీలోకి రాజా సింగ్ గారు కూడా అడుగుపెట్టిండు. రాజా సింగ్ కూడా రంగంలోకి దిగిండు. ఏకంగా జనసేన పైన అయితే సంచలనమైన కామెంట్స్ చేసిండు. జనసేన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడిండు, అదే విధంగా ఈ పొత్తుల గురించి ఏం జరగబోతుంది, నిజంగానే రాజా సింగ్ గారు జనసేన పార్టీలో ఏమైనా జాయిన్ అవ్వబోతుండా, రాజా సింగ్ గారే జనసేన పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉండబోతుండా, అసలు ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి రాజా సింగ్ గారి మాటలు విందాము. విన్న తర్వాత మాట్లాడుకుందాము. చలో. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. విన్నారు కదా రాజా సింగ్ గారు మాట్లాడినటువంటి మాటలు. రాజా సింగ్ గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని మా పవన్ కళ్యాణ్ గారు అంటూ సంబోధిస్తూ ఏకంగా ఈసారి జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు, జనసేన సీఎం సీట్లో కూర్చుంటది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఆయన నిజంగానే మరి జనసేన పార్టీలో జాయిన్ అవుతాడా,
ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ కూడా చేస్తాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాలి, కానీ రాకపోవడానికి మా నాయకులే కారణం. బీజేపీలోకి మంచి మంచి నాయకులు వచ్చినా కూడా వాళ్ళని సరిగా గౌరవించుకోలేదు, వాళ్ళకి గౌరవం ఇవ్వరు. అదేవిధంగా మా పార్టీ చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, ఎన్నికలకు ముందు రాగానే సీన్ రివర్స్ అవుతుంది అనే విధంగా రాజా సింగ్ గారు అయితే బీజేపీ పైన మరొక్కసారి సంచలన కామెంట్ చేసిండు. రాజా సింగ్ గారు కూడా బీజేపీ తీరు పట్ల, నాయకుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తుడు. ఆ పార్టీకి అయితే రాజీనామా చేసాడు. ప్రజెంట్ ఆయన గోషామాల్ ఎమ్మెల్యేగా ఉంటూ మనందరికీ తెలుసు హైదరాబాద్ గడ్డ మీద ప్రతిసారి ఎన్నికల్లో గోషామాల్ వేదికగా కాషాయం జెండాను అయితే రెపరెపలాడిస్తాడు. బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించి పెట్టే ఏకైక నాయకుడు హైదరాబాద్ రాజాసింగ్ గారు. రాజాసింగ్ గారికి సనాతన ధర్మం అన్న, అదేవిధంగా హిందూ యువకుల్లో ఆయన క్రేజ్ ఏ విధంగా ఉంటో మన అందరూ తెలుసు. అలాంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ జనసేన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ముఖ్యమంత్రి లిస్ట్ లో ఉంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద కూడా జనసేన జెండా రెపరెపలాడుతుంది అనే విధంగా రాజాసింగ్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. నిజంగా రాజాసింగ్ గారు జనసేన పార్టీకి ఏమైనా వస్తారా? ఎందుకంటే రాజాసింగ్ గారి భావజాలానికి దగ్గరగా ఉన్న ఏదైనా పార్టీ ఉంది తెలంగాణ లాంటిది జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజాసింగ్ గారు లానే సనాతన ధర్మం పట్ల ఏ విధమైన ధోరణి కలిగి కూడా మనందరూ తెలుసు. ఆయన డైరెక్ట్ గా చెప్పిండు, ఆయన అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి తిరుపతి వేదిక గర్జించి మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్పినది ప్రతి ఒక్కరు చూశారు. నేను ప్రౌడ్ సనాతని అని చెప్పుకున్నాడు. అదేవిధంగా పరధర్మాన్ని గౌరవిస్తా అని చెప్పిండు. అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని చెప్పిండు. దాన్ని ఆ రోజున రాజాసింగ్ గారు కూడా స్వాగతించారు. పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి క్రేజ్ మన అందరికీ తెలిసిందే. ఆయన పార్టీ విజయం తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరిగితే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ముక్త ఖండంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏకంగా నరేంద్ర మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ధర్మం కోసం నిలబడే స్ట్రాంగ్ వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి. అయితే రాజాసింగ్ గారు కూడా మరి సనాతన ధర్మం పట్ల ఏ విధమైన ధోరణి కలిగి ఉంటాడు, దేశవ్యాప్తంగా ఆయన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఆయనకు ప్రజల్లో ఉండే యువకుల్లో కానీ ఎట్లాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మరి చూజ్ చేసుకోవడానికి జనసేన పార్టీ సరైన వేదిక ఆయన భావిస్తున్నాడా? ఎందుకంటే ఆయన ఐడియాలజీకి కానీ ఆయనకు సెట్ అయ్యే పార్టీ పక్కాగా జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే రాజాసింగ్ గారికి ఎనలేని గౌరవం. అదేవిధంగా రాజాసింగ్ గారు అన్న పవన్ కళ్యాణ్ గారికి అదే గౌరవం ఉంటుంది. సో మరి రాజాసింగ్ గారు కనుక నిజంగానే జనసేన పార్టీలో జాయిన్ అవుతాడా? జనసేన పార్టీ కూడా తెలంగాణలో యాక్టివ్ అవుతుంది, పార్లమెంట్ మీటింగ్ పెడుతుంది, ప్రజాక్షేత్రంలో పోరాడుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ అయితే దూకుడును ప్రదర్శిస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడుగుపెట్టినామన్నారు, కానీ పార్టీ ఆఫీస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు బారాబారిగా ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తని. నిజంగా ఈ మాటలు అన్నింటి తర్వాత రాజాసింగ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేయడం, వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా మీరు పోటీ చేయండి, పొత్తు పనే ఉంది, మా పార్టీ వాళ్ళు అట్నే మాట్లాడతారు, మీరు మాత్రం పోటీ చేయండి, ఖచ్చితంగా మీ పార్టీకి చెందిన నాయకుడు సీఎం అవుతాడు, మీరు సీఎం అభ్యర్థిగా ప్రకటించండి మీ నాయకులని అని చెప్పి ఆయన మాట్లాడుతుండు. అంటే రాజాసింగ్ గారు మరి జనసేన పార్టీ జాయిన్ అయితే నిజంగానే సీఎం అవుతారు. అంటే రాజాసింగ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే నిజంగా హిందుత్వ పరంగా, సనాతన ధర్మం పరంగానైతే తీవ్రమైన ప్రభావం ఉంటుంది. నిజంగా పార్టీ కూడా ఇప్పుడు జనసేన పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ రాజాసింగ్ రావడం వల్ల మరింత బలం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, 3 సార్లు ప్రజల చేత ఎన్నికైనటువంటి ఒక ప్రజా నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తే పక్కాగా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఇంకా పెరుగుతుంది జనసేనకి. నార్త్లో కూడా రాజాసింగ్ గారు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన సౌత్ పరంగా కంటే నార్త్లో ఆయనకు ఇంకెక్కువ అభిమానులు ఉంటారు. అదేవిధంగా రాజాసింగ్ గారికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అది జనసేన పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ మొన్న కేరళలో, అదేవిధంగా తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్కడక్కడ మీటింగ్లు పెడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించి ఆ భావజాలం నచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళని జాయిన్ చేసుకుంటా ఆయా రాష్ట్రాలలో కూడా పార్టీ యొక్క కార్యక్రమాలు చేస్తూ పార్టీని విస్తరించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే రాజాసింగ్ గారు కనుక తోడైతే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. రాజాసింగ్ గారిని అభిమానించేవారు చాలా మంది ఉంటారు. రాజాసింగ్ గారు కనుక వస్తే జనసేన పార్టీ జాతీయ వ్యాప్తంగా విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రాజాసింగ్ గారు నిజంగా తెలంగాణ వ్యాప్తంగా కనుక ఆయన ఎప్పుడూ అంటుంటాడు, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని భావించేవాడు ఖచ్చితంగా కాషాయం జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తా అని చెప్పి ప్రసారి చెప్తుంటాడు. కానీ జనసేన పార్టీలోకి రావడం వల్ల సాధ్యమైద్దా అంటే ఏదైనా జరగవచ్చు. ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన ఆలోచనతో ఉంటారు అంటే ఆ పరిస్థితులలో జరిగే పరిణామాలు
సమీకరణాలను బట్టి ప్రజలు కూడా ఆ వైపుగా మారే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు ముందు క్రియేట్ అయ్యే వేవ్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా రాజ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనిపించి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎట్లుంటుందో ఊహించుకోండి. ఖచ్చితంగా దాని ప్రభావం బలంగా ఉంటుంది. వాళ్ళిద్దరు కనుక తెలంగాణ గడ్డ మీద బలంగా తిరిగితే నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రాగానే అవకాశాలు రాకపోయేది. అవకాశం ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఆ పార్టీ వేవ్లో చాలా మంది సామాన్యులు గెలిచారు. అదే విధంగా ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది సామాన్యులు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు. నిజంగా చెప్పాలంటే ఏదైనా అవకాశం వస్తే ఏదైనా వేవ్ క్రియేట్ అయితే ఖచ్చితంగా అది బలంగా ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే చాలా మంది సామాన్యులు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలా గెలిచే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి నిజంగా రాజ్ సింగ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే ఆ వేవ్ క్రియేట్ అయితే ఇది కూడా సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం దేన్ని లైట్ తీసుకోలేం. నిజంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చేసి ధర్మం గురించి మాట్లాడే రాజ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనబడితే వాళ్ళంతా ఒక వేదిక పైకి వచ్చేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి నిజంగానే రాజ్ సింగ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతాడా? మరి సరైన వేదిక కోసం ఇన్ని రోజులు చూసిండా? జనసేన పార్టీలో రాజ్ సింగ్ గారు జాయిన్ అయితే ఆయనకు జనసేన పార్టీ రాజకీయంగా జనసేన పార్టీ పగ్గాలు తెలంగాణలో అప్పగిస్తుందా? మరి రాజా సింగ్ గారు జనసేన పార్టీ నిజంగానే జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద రేపరేపలు ఆడిస్తాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త వాళ్ళను చేర్చుకోవడానికి ఆ చేరికల కమిటీని కూడా జనసేన పార్టీ ప్రకటించింది. సో అందరినీ వాళ్ళు చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లాంటి నాయకులు వస్తే చేర్చుకుంటారు అంటే పక్కగా చేర్చుకుంటారు. అవసరమైతే ఆయనకు అన్ని అవకాశాలు కల్పిస్తారు. నిజంగా జనసేన పార్టీ ఎదగడమే, దేశవ్యాప్తంగా జనసేన పార్టీని విస్తరించడమే పవన్ కళ్యాణ్ గారు ముందున్న ఇప్పుడు ధ్యేయంగా కనబడుతుంది. ఆయన కూడా పార్టీ మీద గట్టి ఫోకస్ పెట్టిండు, పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెట్టిండు, త్వరలో ఉన్న కమిటీలు అయిపోతాడు. కాబట్టి రాజ్ సింగ్ గారు తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీలో జాయిన్ అయితే పక్కగా దాని ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.